రాయచోట్లో వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీటీడీ హిందూ పరిరక్షణ ట్రస్ట్ దేవాదాయ శాఖల సమన్వయంతో వీరభద్రస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రమణారెడ్డి తెలిపారు. ఆలయ పాలక మండలి సిబ్బంది సహకారంతో వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్తో మా అన్నమయ్య జిల్లా ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లాలోని రాయచోట్లో ఉన్నటువంటి వీరభద్ర ఆలయంలో ఉన్నటువంటి ప్రాంగణంలో వరలక్ష్మి కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమం వచ్చి విశిష్టత ఏమైనది మనం స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి స్వామి, ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏమి? సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో ధనధాన్యాదులు పుత్రపౌత్రాదులు కలిగి సుఖంగా జీవించడానికి చెప్పినటువంటి ఎన్నో వ్రతాల్లో ఈ వరలక్ష్మీ వ్రతము చాలా ప్రధానమైన వ్రతం అన్నమాట. మహిళలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా ఉత్సాహంతో అలంకారాలు చేసుకొని చాలా బాగా ఆచరించుకునే ఏదైనా ఒక పెద్ద వ్రతం ఏదైనా ఉంటే అందులో వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారు కూడా ప్రతి ఒక్క జిల్లా కేంద్రంగా మండల కేంద్రంగా ఉండేటువంటి ప్రధాన ఆలయాల్లో భక్తులందరినీ కూడా ఈ యొక్క వ్రతాలు చేసుకునే విధంగా మనము ఏర్పాటు చేయాలి. చాలామంది కొద్దిమంది బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు మేము వ్రతం చేసుకోలేకపోతున్నామని బాధపడుతుంటారు. అటువంటి లోటు ఎవరికి ఉండకూడదు, అందరూ వ్రతం చేసుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్క దేవాలయాల్లో దేవాదాయ శాఖ వారి యొక్క వరలక్ష్మి వ్రతాలను గత 10 సంవత్సరాల పైబడి నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు. అందులో ఈ సంవత్సరము ఈవో గారు డివి రమణారెడ్డి గారు అయితేమి మరియు కొత్తగా ఏర్పడిన పాలక మండలి తిరుమల మనోజ్ కుమార్ గారు మరియు కమిటీ సభ్యులు అందరి యొక్క సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా అన్ని వసతులన్నీ సమకూర్చి పూజా సామాగ్రితో సహా అన్నీ సమకూర్చి వారి యొక్క పూజలన్నీ ముగించుకున్న తర్వాత అన్నదానము ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా చాలా సంతోషంగా కూడా ఈ యొక్క వ్రతంలో పాల్గొని అందరూ కూడా ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్తున్నారు అన్నమాట. అలాగే ఈ ఆలయ చైర్మన్ మనోజ్ గారు ఉన్నారు, వారు మాట్లాడి పోతున్నాం. ఇప్పుడు వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు? నమో వీరభద్రాయ నమః. రాయచోటి వీరభద్రస్వామి దేవస్థానం నందు 21/8/2026 వరలక్ష్మి నోములను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సజావుగా జరిగేందుకు అన్ని 3 రోజుల ముందు ఆలయ కమిటీ అయిన నూతనంగా ఏర్పడడంతో ఆ కమిటీ నుండి మా కమిటీ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కావాల్సిన భక్తులకు గతంలో ఎన్నో అనుభవాలు జరిగి ఉంటాయి. ఆ అనుభవాల్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ మనం ఏ విధంగా దీన్ని పూర్తి చేయాలా, అసౌకర్యం కలగకుండా భక్తులకు మనం ఏ విధంగా ఏర్పాటు చేస్తామనేది ఆలోచన చేసి అన్నదాన కార్యక్రమము, వారికి కావాల్సిన సామాగ్రి, పూజకు కావాల్సిన సామాగ్రిని అన్నీ సమకూర్చాము. అదేవిధంగా స్త్రీలు కూడా వారు ఎటువంటి లోటుపాటు లేకుండా ధన భేద అభిప్రాయాలు లేకుండా ఇక్కడ వాటిని ముగించాలని మేము గతంలో ఒక 6 నెలలుగా చెప్పుకొస్తూ వస్తున్నాం. దేవస్థానం ఎటువంటి రుసుము కానీ దీనిపైన ఎటువంటి నయా పైసా భక్తుల నుంచి సేకరించకుండా దీన్ని దేవస్థానం ఆర్థిక వనరుల నుంచి దీన్ని పూర్తి చేసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసినామని అనుకుంటున్నాం. ఈ ఆలయానికి ఎంతమంది భక్తులు ఓం నమో భద్రకాళి సమేత వీరభద్రస్వామి నమః. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవి నదీ తీరంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత ఆలయమునందు ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రావణమాసంలో ముందుగా వచ్చే పండుగ, పౌర్ణానికి ముందుగా వచ్చే పండుగ శ్రావణ వరలక్ష్మి వ్రతం ఇక్కడ అనాదిగా జరుపుతూ ఉన్నాము. నా పేరు డివి రమణారెడ్డి, కార్యనిర్వహణాధికారి. గతంలో పోల్చుకుంటే నూతనంగా ఏర్పడిన పాలక వర్గ సభ్యులు చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ గారు మరియు కమిటీ సభ్యులు దీని కొన్ని ప్రాంతాల్లో విలేజ్ల్లో సొంతంగా డబ్బులు పెట్టుకొని చేసే బీద ఉంటారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం కలిగతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన సమూహకంగా ఉచితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 21/8/2026 మన వీరభద్రస్వామి ఆలయం నందు సామూహికంగా ఉచితముగా మనము స్త్రీలకు
అన్ని ఏర్పాట్లు చేయడమైనది. గతంలో ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు అనేది, ఈ గతంలో కంటే భిన్నంగా చేశారు ఈసారి. గతంలో ఊహించిన దానికంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మనం గతంలో పబ్లిసిటీ చేసేవాళ్ళం తక్కువ. ఏ పండుగ వచ్చా కానీ ఒక కార్యక్రమం ముందుకు జరపాలంటే 10 మంది భక్తులకు తెలియాలంటే మనం మైక్ అనౌన్స్ ద్వారా, రికార్డింగ్ ద్వారా, స్వామివారి కీర్తనలతో ఒక 20,000 పాంప్లెట్లు పెట్టి ఆటో ద్వారా పబ్లిసిటీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు ఈరోజు జరిగిన వరలక్ష్మి వ్రతానికి దాదాపు 1000 మంది పైన పాల్గొనడం జరిగింది. ఇది ఊహించలేని విధము. అయినప్పటికీ మేము ఒక 1500 పూజా సామాన్లు వాళ్ళ ప్లేట్తో సహా వాళ్ళు తెచ్చుకోకపోయినా కానీ మనం దేవస్థానం ఆర్థిక వనరులతోనే మనం ఏర్పాటు చేసి వాళ్ళకు పొద్దున్నే పలహారము, మధ్యాహ్నం భోజనం కన్నా ప్రతి భక్తునికి వచ్చి ఒక పొద్దు ఉండొస్తారు కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఈ వ్రతం అయిపోయిన తర్వాత వాళ్ళు భుజించడానికి గాను వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నప్రాణ్యాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది లోకల్లో పట్టణ ప్రజలకు. ఈ కార్యక్రమాన్ని మా ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శంకరయ్య స్వామి అయితేనేమి, వారి సుపుత్రుడు యోగి స్వామి వేద పండితులు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని గురించి చక్కగా వివరించి వాళ్ళ దగ్గరే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కూర్చోంటారో అక్కడికే వాళ్ళకు పూజా సామాన్లన్నీ దేవస్థానం తరపున ఏర్పాటు చేసిన పిదప వాళ్ళు స్వామివారు చెప్పినట్టు ఆలకించి ఎటువంటి ఆక్షేపత లేకుండా, ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా, ఎటువంటి తొక్కిసలాట లేకుండా వాళ్ళు ఎంతో ఓపికతో స్త్రీమూర్తులు కూర్చొని ఆ వరలక్ష్మి వ్రతాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆ స్త్రీలకు ముందు ధన్యవాదాలు తెలుపుకొచ్చు. వరలక్ష్మి వ్రతం గురించి పెద్దగా తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాము. ఫస్ట్ టైం మేము ఇక్కడ కూర్చోవడము, మేము ఎంతో సంతోషంగా ఈ పూజ చేసుకొని ఏర్పాట్లు చాలా బాగా ఉన్నాయి. ఎవరు ఏమీ ఇబ్బంది పడుకోకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. నేనైతే వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నోచుకోవడానికి ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే నిజంగా చాలా బాగున్నాయి. పంతులు గారు మంత్రాలు చదివించే విధానం అయితే ఏంటి, పూజా విధానం అయితే ఏంటి, ఇక్కడ అన్నప్రసాదాలు తీర్థాలు ఇచ్చేటువంటి విధానం అయితే ఏంటి, భక్తులకి మంచిగా అంటే ఆ వ్రత కథ ఏంటి, ఎలా చేసుకుంటే బెటర్గా ఉంటుంది, చాలా బాగుందండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు స్వరూప అండి. క్రితం 10 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము, కానీ ఈసారి ఇంకా చాలా బాగా జరిగింది. తొక్కిసలాట్లు లేకుండా నిదానంగా ప్రతి ఒక్కరూ చాలా బాగా జరిపించారు ఇక్కడుండి సార్ వాళ్ళు. ఇలాగే మళ్ళీ బాగా జరగాలని సార్ వాళ్ళ సమక్షంలో కోరుకుంటున్నాను. ఈ ఆలయంలో నిర్మించినటువంటి వరలక్ష్మి వ్రతానికి అధ్యక్ష సంఖ్యలు అంటే 1000 మంది వరకు భక్తులు వచ్చారని, గతంలో కంటే భిన్నంగా భక్తులు హాజరై అమ్మవారిని భక్తులు తీర్చుకున్నారని, ఇక్కడికి వచ్చినటువంటి పేదవారైన భక్తులకు కూడా తామే పూజా సామాగ్రిని కూడా అందించామని రమణారెడ్డి గారు తెలుపుతున్నారు. అలాగే ఏ విధంగా సౌకర్యం కల్పించాలనే దానిపై మాట్లాడుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచిగా నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ కానీ ఆలయ ఈవో కానీ తెలుపుతున్నారు. అలాగే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో తగ్గిసట లేకుండా సౌకర్యంగా చేశామని చెప్పి, అలాగే ఒక పొద్దు వచ్చినటువంటి భక్తులకు అయితే అన్నదానం కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఆలయ ఈవో తెలుపుతున్నారు. కెమెరామెన్ బాబుజీతో మునయ్య, ANN రాయచోటి. అన్నమయ్య జిల్లాలోని